హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో ఏపీలో ఏదైతే ఇక్కడ చెత్త పన్నుకు సంబంధించి వివాదం అయితే జరుగుతుందో దానికి సంబంధించి కీలక అప్డేట్ అనమాట. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూడొచ్చు. సో చెత్త పన్ను వసూలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ఒకసారి సీఎంను కలుద్దాం. సో గుడివాడ పట్టణంలో ప్రజల నుంచి చెత్త పన్ను కింద నెలకు 90 రూపాయలు వసూలు చేయొద్దని ఎమ్మెల్యే కొడేలి నాని పురపాలక అధికారులకు ఆదేశించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త పన్నుకు సంబంధించి వసూలు చేస్తుందో దానిలో భాగంగా మళ్ళీ మార్పులు చేయబోతున్నారన్నమాట. అయితే ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ చెత్త పన్ను చెల్లింపు భారంగా ఉందని, అద్దెకు ఉంటున్న వారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని నాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ సహా కమిషనర్ను పిలిచి చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారని అడిగారు. చెత్త పన్ను వసూల్లో గుడివాడ రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉందని ఏసీ బదులుగా నెలకు ఎంత వసూలు చేస్తున్నారని నాని అడిగారు. సుమారుగా 16 లక్షం కాగా 14 లక్షలు వసూలు అవుతుందని ఏసీ ఇక్కడ బదులిచ్చారన్నమాట. ఈ మోత్రానికి ప్రజలపై భారం మోపడం సరికాదని, ఇకపై చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశించారు. దీనిపై బందరు శాసనసభ్యుడు పేర్ని నానితో కలిసి సీఎంను కలుస్తానని తెలిపారు. వెంటనే అక్కడి నుంచి పేర్ని నానికి ఫోన్ చేసి చెత్త పన్ను వసూలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ఒకసారి సీఎంను కలుద్దామని చెప్పి అన్నారన్నమాట. సో తొందరలోనే ఏపీ ప్రజలకు చెత్త పన్నుకు సంబంధించి విముక్తి అయితే రాబోతుంది. చెత్త పన్నుల వసూల్లో విముక్తి అయితే కల్పిస్తారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.